దేశవ్యాప్తంగా ఒక్కరోజు వినియోగానికి సరిపడా సుమారు 92,612 టన్నుల వంట గ్యాస్ను ఈ నౌకలు మోసుకొస్తున్నాయి. లారా కేష్ ద్వీపాల మీదుగా ప్రయాణించిన ఈ నౌకల్లో ఒకదానిలో 33 మంది, మరో నౌకలో 22 మంది భారత నావికులు ఉన్నారు. హర్ముజ్ దాటి అంతర్జాతీయ జిల్లాలోకి ప్రవేశించిన ఈ నౌకలు ఈ నెల 28లోగా మధ్య భారత తీరానికి చేరుకున్నాయి. ఇప్పటికే శివాలిక్, నందాదేవి గ్యాస్ నౌకలు సురక్షితంగా భారత్కు చేరుకున్నాయి. ఇక మరో 2 నౌకల రాకతో దేశ ఇంధన అవసరాలకు కొంత ఊరట లభించనుంది. దేశంలో ఎల్పీజీ కొరత రాకుండా చూసేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పర్షియన్ గల్ఫ్ లో నిలిచిన మరికొన్ని ట్యాంకర్లను హర్ముజ్ జలసంధి దాటించేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ఫలిస్తే మరో 6 ట్యాంకర్లు భారత్కు చేరుకుంటాయి. 3 లక్షల టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి వస్తుంది. బ్రేకింగ్ చూస్తున్నా మనం. ఇరాన్ సరిహద్దుల్లోని హర్ముజ్ జలసంధి నుంచి సురక్షితంగా బయటపడిన పైన్ గ్యాస్, జంగ్, వసంత్ భారత ఎల్పీజీ ట్యాంకర్ నౌకల వీడియోను కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఒకరోజు వినియోగానికి సరిపడా సుమారు 92,612 టన్నుల వంట గ్యాస్ ను ఈ నౌకలు మోసుకొస్తున్నాయి. లారా కేష్ ద్వీపాల మీదుగా ప్రయాణించిన ఈ నౌకల్లో ఒకదానిలో 33 మంది, మరో నౌకలో 22 మంది భారత నావికులు ఉన్నారు. ఇక హర్ముజ్ దాటి అంతర్జాతీయ జిల్లాలోకి ప్రవేశించిన ఈ నౌకలు ఈ నెల 28లోగా మధ్య భారత తీరానికి చేరుకున్నాయి. ఇప్పటికే శివాలిక్, నందాదేవి గ్యాస్ నౌకలు సురక్షితంగా భారత్కు చేరుకున్నాయి. ఇక మరో 2 నౌకల రాకతో దేశ ఇంధన అవసరాలకు కొంత ఊరట లభించనుంది.